సెపరేట్ గా కావాలమ్మా, అందుకని దీని మీద పడు. బుజ్జి బుజ్జి మంచాలా మన పిచ్చుకలకు తీసుకుందామా పక్షులకి? నిజంగానే మంచం వాటి కరెక్ట్ సెట్ లూజ్ అయిపోయింది మంచాలు. వావ్, ఇది ఊగుతుంది. శతాక్షి ఇది బ్లూ, ఇది ఐస్ క్రీమ్ చేస్తారంట దీంతో. ఐస్ క్రీమ్ చేసేది తీసుకో. ఇదిగో వెల్లుల్లిపాయ కూడా తీసుకో. పింక్ తీసుకో, పింక్ తీసుకో, పింక్ తీసుకో. వెల్లుల్లిపాయ కూడా తీసుకో శతాక్షి. వెల్లుల్లిపాయ ఇదిగో బాగుంది, తీసుకో. జాగ్రత్త పెట్టు. అబ్బో, మన పిచ్చుకలకి ఇది తీసుకుంటే అట్లా ఉంటుందో. హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నా ఓల్డ్ వీడియో అండి, 3 years బ్యాక్ వీడియో. అప్పటికి నేను వెయిట్ లాస్లో లేననమాట. సో బాగా తిని నా శరీరాన్ని బాగా పెంచుకున్నాను. సో ఎంతగా అంటే 110 kgs ఉన్నానండి. సో అలాంటి నేను, మా పిల్లలు నాకు స్పార్కిల్లో జాయిన్ చేసిన తర్వాత నేను జాయిన్ అయ్యి ఇప్పటికి 3 years అయింది. ఈ 3 yearsలో 1 month డైటు, 40 days మెయింటెనెన్స్ డైటు, మళ్ళీ మేము ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక 40 days, ఒక 8 months వరకు గ్యాప్ వచ్చింది. సో గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను జాయిన్ అయ్యి ఉన్నాను, వెయిట్ లాస్లోనే ఉన్నాను. సో ఓవరాల్గా ఒక 8 months బ్యాక్ నేను తగ్గిన వెయిట్ వచ్చేసి 110 kgs 100 grams దగ్గర నుంచి 68 kgs వచ్చాను. 68 kgs వచ్చి 42 kgs వెయిట్ లాస్ అయి ఉన్నాను. ఆ 8 నెలలు గ్యాపు మళ్ళీ ఇప్పుడు నేను జాయిన్ అయ్యి ఉన్నాను. జాయిన్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఎన్ని kgs తగ్గుతాను ఏంటనేది మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్ ఇస్తాను. ఎవ్రీ 15 daysకి ఒకసారి అప్డేట్ ఇచ్చేదాన్ని. ఇప్పుడు నాకు కొంచెం బట్టల బిజినెస్ పెట్టడం వల్ల కొంచెం లేట్గా పోస్టులు అనేది మీకు పెడుతున్నాను, ఏమనుకోవద్దండి. వెయిట్ లాస్ రిజల్ట్స్ త్వరగా మీకు అప్డేట్ అనేది ఇస్తాను. అలాగే మీరు ఎవరైనా వెయిట్ లాస్లో నెలకు 5-6 kgs తగ్గాలనుకుంటే, అధిక వాళ్ళతో బాధపడుతుంటే స్పార్కిల్ని కాంటాక్ట్ అవ్వండి. నా అనుభవం, నా 3 సంవత్సరాల అనుభవంతో నేను మీతో చెప్తున్నా. మన ఇంట్లో ఉండే కూరగాయలతోటి, మన ఇంట్లో ఉండే వస్తువులతోటే మనం తగ్గుతాం అనమాట. స్వచ్ఛమైన వెజిటేబుల్స్, కూరగాయలు ఇవన్నీ పెట్టి మనల్ని హెల్తీగా ఉంచి తగ్గించడంలో స్పార్కిల్ ముందు ప్లేస్లో ఉందండి. నాకెంతో అనుభవం ఉంటేనే, నా అనుభవం నన్ను చూసి మీరెవరైనా ఆదర్శంగా తీసుకొని జాయిన్ అవ్వాలంటే స్పార్కిల్లో జాయిన్ అయిపోండి. నెలకు 5-6 kgs తగ్గుతారు. స్క్రీన్ మీద నెంబర్ పెడుతున్నాను, వీడియో కింద కూడా నేను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాను. ఇన్స్టా, ఫేస్బుక్ అన్నిట్లో కూడా వీళ్ళ ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్క వీడియో కింద కూడా ఉంటుంది. జాయిన్ అవ్వాలంటే పిచ్చంటే దోశ బాగుంది. బాగా అందులో వేసేసుకొని తినాలి. అందులో వేసేసుకోమను కుప్ప. బాగుంది.
పిల్లగా ఉంది. పచ్చడి వేసేసుకో, ఆ పిల్ల తిందు. పచ్చడి ఎంత తేడా ఉంది, ఇది పుల్లగా ఉంది, ఇది బాగుంది. అవును. ఇక్కడ ఇడ్లీ బాగుంటుందిరా.
తినేటప్పుడు ఇట్ట తిప్పుతుంది కళ్ళు. చెప్పు ప్లేట్ ఎంత చూసుకొని 2 వడలు తీసుకున్నాం. అవునా 2 ఒకటి చాలేరా, ఒకటి చాలు. బెడ్ నాకు సపరేట్ గా కావాలమ్మా, అందుకని దీని మీద పడు. బుజ్జి బుజ్జి మంచాలా తీసుకోవే, మన పిచ్చుకలకు తీసుకుందామా పక్షులకి. నిజంగానే మంచం వాడికి కరెక్ట్ సెట్ అయిపోయింది. లూజ్ అయిపోయింది మంచాలు. వావ్, ఇది ఊగుతుంది బాటిల్ లూజ్. దీనికి చూసారా గరెట్లు చెక్కలు అన్ని రకాల వుడ్ ఐటమ్స్. ఆల్మోస్ట్ మన ఇంట్లో ఉన్నాయన్నీ అమ్ముకుంటే ఇన్ని ఉంటాయేమో. ఇది ఎక్సర్సైజ్ ఉంది అది కూడా. బ్లడ్ సర్క్యులేట్ అయితే. అవును. ఎక్కువ ఓపకు 25,000 ఇది. అమ్మ ఇట్లాంటిది ఒకటి ఇంట్లో ఉంటే బాగుంటది కదా. అవును, మనకి ప్లేస్ లేదు కదా, లేకపోతే అది నాకేమైనా లెక్క. చెట్ల దగ్గర పెడదాం అమ్మా, ఇంటి ముందు చెట్ల దగ్గర పెడదాం. పైన నేను డ్రిల్ ఇది ఉంది కదా, మెస్ లాగా ఇద్దాం అనుకుంటున్నా పైన. అప్పుడు కొంటానులే. సుదాక్షి, కింద గార్డెన్ లో కార్ పార్కింగ్ ఉంది కదా, అక్కడ ఐరన్ డ్రిల్ వేయించి మనీ ప్లాంట్ వేస్తా మొత్తం. అప్పుడు నీడ కింద ఇది పెట్టుకోవచ్చు. ఐరన్ డ్రిల్ క్లోజ్. ఇది గ్రంథాలయం, పుస్తకాలయం. నీకు అన్ని బుక్స్ అవసరం పడితే నేను ఇక్కడ నుంచి జంప్ అవుతున్నా. ఇప్పుడు ఎన్ని కొనితో తెలియదు.
చిన్నప్పుడు ఏం రాకపోయినా ఎన్నో బుక్స్ కొన్నాం. ఇంటి నిండా లైబ్రరీ పెట్టుకోవచ్చు ఆ బుక్స్ తోటి. రీసెంట్లీ పెట్టారు, కొత్తగా పెట్టారు కదా, మనం కూడా చూడాలి ఇవన్నీ. तुमसे तो होती गलती है। अब उसके लिए तो मुझे माफ मत करो। ये कोई आया था कि नहीं यार? ನೋಡಿ సరిపోయింది. ఇంకా ఏం తీసుకున్నాం? అన్నీ ఉన్నాయి మన ఇంట్లో. ఇవన్నీ తీసుకున్నాను. బ్లాక్ ఉన్నాయమ్మా బొచ్చుడు, కానీ కొంచెం బాగా రింగ్ లో ఉంటే అదైతే బాగుంటుందని. శతాక్షి అమ్మా ఇది తీసుకోవా? ఎందుకు శతాక్షి, మన ఇంట్లో వీళ్ళ దగ్గర నేను 6000 రూపాయలు బ్యాంగేసి తీసుకున్నా. ఇప్పుడు తీసుకుంటావా? అవి తీసుకో, బాగున్నాయి. అవి లేవు. ये कितना जोड़ है? ये 30 रुपीज़ आएगा मैडम, 30 रुपीज़ पे आएगा। मम्मी ये जोड़ो। ఉన్నాయమ్మా, నేను తీసుకున్నానా? ఇక్కడ మన దగ్గర లేని అంటూ లేదు, అన్నీ ఉన్నాయి. ఇదిగో ఈ చూడమ్మా, ఈ కలర్ లేవు మన దగ్గర. ఈ కలర్ లేదు. ఈ ఏరుతున్నాను. దాంది కాదు, ఇంకోటే. ఇదిగో ఇదొక జోడీనా? जोड़ी 30 है। हाँ दे दो मैडम, चूज कर लीजिए, चूज कर लीजिए। तो मैडम चलिए, तो पास्ता पोचा पूरा है। ఇదిగో ఈ చూడు, ఇది తీసుకున్నా. ఈ కలర్ లేవు. శతాక్షి ఇది బ్లూ, ఇది ఐస్ క్రీమ్ చేస్తారంట దీంతో. ఐస్ క్రీమ్ చేసేది తీసుకో. ఇదిగో వెల్లుల్లిపాయది కూడా తీసుకో. పింక్ తీసుకో, పింక్ తీసుకో, పింక్ తీసుకో. అది వెల్లుల్లిపాయది కూడా తీసుకో శతాక్షి. వెల్లుల్లిపాయ చూస్తారంట. ఇదిగో బాగుందా? తీసుకో. స్ట్రాంగ్ గా ఉందా? లేదు, ఎక్కువ స్ట్రాంగ్ ఏం లేదు. ఇరిగిపోద్దేమో. మన వెల్లుల్లి దంచే. ఇదిగో దీంతోనే సరిపోద్దేమోనేమా.
లేదమ్మా, ఒక్కోసారి ఇది కావాల్సి వస్తుంది సన్నగా. ఇట్లా ఇట్లా అంటారు అన్నీ ఉండాలమ్మా వీడియోస్లోకి. కానీ మనం వెల్లుల్లిపై దంచితేనే పెద్ద ఆనియన్స్ వెల్లుల్లి తీసుకున్నప్పుడు అది అవసరం పడుతుంది. బకెట్లు బాగుంది. తీసుకున్నావా? మనకు వద్దాం, మన ఇంట్లో ఉన్న సామాన్లు మనం ఒక అంగడి పెట్టుకోవచ్చు. పెట్టేసి ఎక్కడ నెయ్యిది దా. ఇక్కడ చూడు చిన్న చిన్న మిడ్డీలు షార్ట్స్ ఎంత ముద్దుగా ఉన్నాయో. రా నీకు దండం పెడతాం, మనకి చాలా వస్తువులు ఉన్నాయి ఇంట్లో. ఓవర్ అయిపోయిందిరా. ఉన్నాయి కదా, బాగున్నాయి. చూడు మట్టి వీటితో చేశారు. దీన్ని కింద పడింది అనుకో డబ్బులు వస్తుంది చెప్తారు మన దగ్గర. పెడతారు. ఇది బాగుంది. ఇది చూడు జాగ్రత్త పెట్టు. అబ్బో మన పిచ్చుకలకి ఇది తీసుకుంటే అట్టు ఉంటుందో. మన పిచ్చుకలకు నేను ఇల్లు కొన్నాను కదా, అక్కడ బెడ్ ఉంది. ఎంత బాగుంది తెలుసా మనకి. అది కూడా అలాంటిది, ఫ్లవర్ వాజ్ లాంటిది. ఇవన్నీ కూడా అంతే. ఇదిగో చిరుత, టైగర్. దీంట్లో టీ పోస్తారమ్మా. ఎవరు చెప్పారు ఫ్లవర్ వాజ్ అది? ఇవన్నీ ఫ్లవర్ వాజ్లే. మనీ ప్లాంట్లు అవన్నీ వేసుకుంటారు ఇందులో. షో పీస్ కిచెన్ లో పెట్టుకోవచ్చు. కాదులే కాదులే టీ. పూజకు పట్టున్నాయి పాపం. ఇవన్నీ ఫ్లవర్ వాజ్లే. శతాక్షి టీ కప్పులు అయ్యి కదా అయ్యి కాదా? అవును. కాదు కాదు, చూడడం ఎంత బాగుందో. నేను అందులో టీ 3 సార్లు తాగుతా. చిన్న సైజు కప్పులు ఉంటే బాగుండే సిరి. బుజ్జి బుజ్జి కప్పులు మన ఇంట్లో ఉన్నాయి, అయినా కూడా ఏదో కొత్తగా సాంబ్రాణి వేసుకునేది. అవును, ఇంట్లో ఉన్నాయి కదమ్మా, నీకు తెలీదు? నీ బొందా. నాకు నిద్ర వస్తుంది ఇప్పటి నుంచే. నేను ఇంటికి వెళ్ళిపోతాను శతాక్షి. కడుపులో